ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి 1980లో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మని గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, బీడీఎల్ తీసుకొచ్చింది, ఐడిపిఎల్ తీసుకొచ్చింది, ఇక్రిసాట్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది. నేను అడుగుతున్న మెదక్ పార్లమెంట్ సభ్యుని, మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలన్నీ, ఇచ్చిన ఉద్యోగాలెన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. ఇన్ఫాక్ట్ రఘునందన్ దుబ్బాకలు ఎట్లా ఓడిపోయిండో అదే రకంగా దుబ్బాకను ఆనుకొనున్న కామారెడ్డిలో రఘునందన్ మెడలున్న కాషాయం కండువా గౌరవనీయులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టిన కండువా కాషాయం కండువని. కాబట్టి దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ మెదకులు ఎట్లా గెలుస్తాడంటే, కామారెడ్డిలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలవలేదా? కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరిలో గెలవలేదా? కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, వ్యక్తిగత దూషణలకి పోవడం అనేది సమంజసం కాదు. మీరు అందరి మీద దాడి చేసినట్టు రఘునందన్ మీద దాడి చేస్తా అంటే అస్సలు సాగదు. ఎందుకంటే రఘునందన్ మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివిండు, మీకంటే 2 ఆకులు మంచిగా మాట్లాడగలుగుతాడు, మీకు నచ్చిన భాషలో మాట్లాడగలుగుతాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం దేంట్లో అయినా మీకు నచ్చిన రీతి లోపల ఈటుగా జవాబ్ పత్తరిసే దేయంగా ఉద్యమం చేసి వచ్చినాడు రఘునందన్. ముఖ్యమంత్రి గారు, మీరు మాట్లాడిన అబద్ధాలు, ఇక్రిసాట్ ఇందిరమ్మ తెచ్చింది. ఇక్రిసాట్ 1972లో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ మెదక్కిలు గెలిచింది 1980లో. కాబట్టి 1980లో గెలిచిన ఇందిరమ్మ మెదక్కి ఇక్రిసాట్ తెచ్చింది అనేది ఎంతవరకు నిజం అనేది రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. బిహెచ్ఎల్ ఇందిరమ్మ తెచ్చింది. బిహెచ్ఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964 బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. బిహెచ్ఎల్ 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడినటువంటి సంస్థ. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ పటాన్చెరులో పుట్టింది 1972లో రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ అన్నారు మీరు. ఐడిపిఎల్కి మా మెదక్ జిల్లాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. ఐడిపిఎల్ కమ్స్ అండర్ కూకట్పల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సార్. దానికి మా మెతుకు సీమకు సంబంధం లేదు సార్. బీడీఎల్ అన్నారు సార్. బీడీఎల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1970. బీడీఎల్ పుట్టింది 1970లో, ఇక్రిసాట్ పుట్టింది 1972లో, బిహెచ్ఎల్ పుట్టింది 1964లో. వేటికి కూడా ఇందిరమ్మ మెదక్ పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి మొట్టమొదటి పెద్ద అబద్ధం ఏంటంటే, ఇందిరమ్మ గెలిచినాక మెదక్కు కంపెనీలు వచ్చినాయి, మెదక్కు కంపెనీలు వస్తే కొలువులు వచ్చినాయి, ఆ కొలువుల ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల బీహార్ వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల ఒడిశా వాళ్ళు వచ్చిర్రు, ఆ కొలువుల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిర్రు, అందరికీ అన్నం పెట్టింది మెతుకు సీమ అన్నారు. అందరికీ అన్నం పెట్టింది కాబట్టి అది మెదకు కాదు, మెతుకు సీమ అని ప్రసిద్ధిగాంచింది. మీ వల్లనో ఇందిరమ్మ వల్లనో దానికి ఆ పేరు రాలేదు.
మెతుకు మెతుకు సీమనే. ఎవరు పొట్ట చేత పట్టుకొని మా జిల్లాకు వచ్చినా అన్నం పెట్టినాం కాబట్టి మా జిల్లా పేరు మెతుకు సీమ రేవంత్ రెడ్డి గారు. అందుకని దయచేసి ఇందిరమ్మ ఇయ్యని కంపెనీలన్నీ ఇందిరమ్మ ఇచ్చిందని, ఇందిరమ్మ వచ్చినాకనే కంపెనీలు వచ్చినాయని, ఇందిరమ్మ వచ్చినాకనే మెదక్ జిల్లా లోపల పారిశ్రామీకరణ మొదలైందని మీరు చెప్పినటువంటి మాట దయించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడడం సమంజసం కాదేమో ఒకసారి ఆలోచించండి దయచేసి. రఘునందన్ దుబ్బాక్ ఏం చేసిండు? 10 ఏళ్లలో నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండు? మా ఇందిరమ్మ ఇన్ని కంపెనీలు ఇచ్చిందని చెప్పిండు. ఈ కంపెనీలు ఏవి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానికానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ మెదక్ ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు. మీ ఇందిరమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు 1980లో. ఏమని? నన్ను గెలిపియండ్రి మెదక్కు రైలు ఇస్తా అని 1980లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? వినకపోతే మా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సార్కి. ఇందిరమ్మ 1980లో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ. రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు. 2022 సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం. కాబట్టి మీ ఇందిరమ్మ 44 సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. మాకు గడి కాదు, మా ఇల్లు ఒకసారి బొప్పపురంకు రా అడిగినావు కదా, 4 బస్సులు వేసుకొని వస్తా దుబ్బాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబ్బాకలో ఎదురు చూస్తా మీకోసం. లేదు బస్సు నాన్న పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకొని రాండ్రి. రఘునందన్ గడీలు ఉంటాడా? రఘునందన్ గరీబోల బిడ్డనా? ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్ ఏం చేసిరంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం. మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి. మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ. ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ దాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్. 765 DG రోడ్ నెంబర్ 1600 కోట్లు రేవంత్ రెడ్డి గారు, 1600 కోట్లు మెదక్, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG 1600 కోట్ల రూపాయలతోటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తన 10 ఏళ్ల పాలనలో మా మెదక్ పార్లమెంట్కి ఇచ్చినటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు.